సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఆడవాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. మరి బ్రెస్ట్ క్యాన్సర్స్ రావడానికి మన స్వతహాగా చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటాయా? అంటే ఏ విధానాలను ఆచరిస్తే అంటే మన జీవన శైలిలో మార్పు, అంటే డైలీ మనం చేసే పనుల్లో మార్పు చేసుకోవచ్చా? తినే ఆహారంలో మార్పు చేసుకోవచ్చా? తినడం కూడా ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాము. ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు న్యాచురోపతిక్ డాక్టర్ షాగుప్తా గారు. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో ఒక 20 ఇయర్స్తో పోలిస్తే ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక పెద్ద భూతం అని చెప్పుకోవచ్చు. మహమ్మారిలాగా వ్యాపిస్తుంది. చిన్నవాళ్ళకి వస్తుంది, పెద్దవాళ్ళకి వస్తుంది. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి చాలా ఎక్కువగా. బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి మనకి ఏదైనా ఎప్పుడో ఎక్కడో మన ముత్తాతలు వాళ్ళకి ఎవరికైనా ఉంటే క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందా? మన లైఫ్ స్టైల్ వల్ల మనం కొని తెచ్చుకుంటున్నామా? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? బేసికలీ ఈ జనరేషన్ లో మాత్రం బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ లో అండి. లైఫ్ స్టైల్ ఇస్ ద మెయిన్ థింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు హెరిడిటరీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి ఉందనుకోండి, మనకు వస్తుందేమో అన్న జాగ్రత్తల్లో మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. నేనేమంటా అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మనం క్లినికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళి చేయించుకోవాలి. నేనేమంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఎక్కడ మనకి ఎక్కడ అబ్నార్మల్గా ఉందా, ఎక్కడ నాట్స్ ఉన్నాయా, లింఫ్ నోడ్స్ దగ్గర ఏదైనా ఇష్యూ ఉందా అని చూసుకోవాలి. అట్లీస్ట్ మనం వెళ్ళలేకపోతున్నాం అంటే మనకు మనం టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లోపల ఏవో సమ్ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవడం వల్లే వస్తుందా? లోపల ఉండడం, లేకపోతే ఇట్లా బ్రెస్ట్ భాగంలో ఎక్కడైనా కానీ ఏదైనా గడ్డలు లాంటివి వస్తాయి, లంప్స్ లాగా ఫామ్ అవుతాయి. లింఫ్ నోడ్స్ దగ్గర లంప్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. బేసికలీ ఏంటంటే ఇది మనము ఆఫ్టర్ డెలివరీ తర్వాత మిల్క్ ఇవ్వడం ఆపేసాక బేబీకి ఆ సైడ్స్ లో మనం మంచిగా మసాజ్ చేసుకోమంటుంటాం. అది పెయిన్ఫుల్ గా ఉందని చెప్పేసి లేడీస్ చేయించుకుంటూ ఉండరు. చేయించుకోవాలి. ఈవెన్ పెద్దవాళ్ళు ఆఫ్టర్ డెలివరీ సరే కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి చిన్న పెబర్టీ దగ్గర నుంచి ఎవరికైనా సరే పిల్లలు ఆ అండర్ ఆర్మ్ కింద డైలీ ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మసాజ్ చేసుకొని ట్యాప్ థెరపీ చేసుకోండి. దానివల్ల మనకి ఏంటంటే ఇప్పుడు చాలా వెయిట్ ఉండే వాళ్ళలో ఆర్మ్స్ అంతా ఇలా పెట్టి ఇక్కడ హీట్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా కొన్ని కేసెస్లో మెయింటెనెన్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల దానివల్ల కూడా ఒకటి కాదు ఆల్మోస్ట్ మాట్లాడుకుంటే ఒకటి ప్రాపర్ వెయిట్ లేకపోవడం వల్ల, అంటే హెవీ వెయిట్ ఉండే వాళ్ళలో, పీరియడ్ రెగ్యులర్గా ఉండే వాళ్ళలో, లేదంటే ప్రాపర్గా మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకోవాలి. ఈవెన్ బ్రాస్ కూడా నేను చాలా మందికి అంటుంటాను, సి షేప్ బ్రాస్ తీసుకోండి. సి షేప్ బ్రాస్ అని దొరుకుతాయి. అది మొత్తం కంప్లీట్ బ్రెస్ట్ ని కవర్ చేస్తాయి అనమాట. అలాంటివి తీసుకోండి. అండ్ మనకి ఫ్యామిలీ హిస్టరీలో ఎప్పుడైనా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండి గైనకాలజిస్ట్ ని కానీ మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైనా ఉంటే మనకి ఇక్కడ ఇప్పుడు చాలా మంది లేడీస్ ఏం చేస్తున్నారంటే రీసెంట్ గా మా దగ్గర కూడా చాలా మంది వస్తున్నారు. మేడం అంటే చెప్పుకోవడానికి కొద్దిగా సంకోచిస్తారు. ఫీల్ అవ్వడం. నేను సంథింగ్ మేము పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ ఏదైనా చేస్తూ ఉంటాము. చేసుకుంటున్నప్పుడు అక్కడ లంప్ లాగా ఫామ్ అయిందని చెప్పేసి ఎప్పటి నుంచి ఉందంటే చాలా రోజుల నుంచి ఉంది మేడం, ఈ మధ్య పెయిన్ కూడా వస్తుంది అంటుంటారు. కొంతమంది నిప్పుల్ సరౌండింగ్ లో కూడా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, దాన్ని కూడా ఇగ్నోర్ చేస్తుంటారు. అంటే వీళ్ళు వెళ్ళడానికి షై ఫీల్ అయ్యి వెళ్తున్నారు. చెప్పాలి ఏం చెప్పాలి? నేను ఒకటి అంటాను, బ్రెస్ట్ ఎప్పుడైనా టచ్ చేసినప్పుడు ఎక్కువ లంప్స్ ఉండద్దు, అసలు ఉండద్దు, కంప్లీట్ గా సాఫ్ట్ ఉండాలి. పెయిన్ కూడా పీరియడ్ కి ముందు కొద్ది పెయిన్ వస్తుంది కామన్ గా. పీరియడ్ అప్పుడు కాకపోయినా కూడా మనకి పెయిన్ వస్తుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలండి. డాక్టర్ని అప్రోచ్ అయితే ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఆంకాలజిస్ట్ని అప్రోచ్ అయితే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అనిపించింది అనుకో, ఈవెన్ జనరల్గా కూడా ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ అనిపించింది అనుకోండి, వాళ్ళు సజెస్ట్ చేస్తారు స్పెషలిస్ట్ని. సో అట్లీస్ట్ మీరు చేసుకోకుండా మీకు తెలిసిన డాక్టర్ దగ్గర కూడా వెళ్ళకుండా అలా వదిలేసి ఇట్ లీడ్స్ టు స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్. ఫస్ట్ స్టేజ్ అని, సెకండ్ స్టేజ్ అని, బినైన్ కాస్త మ్యాలిగ్నెంట్ ట్యూమర్ కింద కన్వర్ట్ అయ్యేంత వరకు, అంటే ఒక సైడ్ ఆఫ్ ద బ్రెస్ట్ తీసేస్తారు స్టేజెస్ ఆఫ్ తీసేసుకుంటే. కొంతమందికి నేనేమంటారంటే క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని మీకు ఒకవేళ ప్రాబ్లమాటిక్ అనిపిస్తే రేడియోథెరపీ ఏదో థెరపీ చేసి అక్కడికక్కడ దాన్ని క్లియర్ చేసేసి అయిపోయే థెరపీని మీరు నెగ్లెక్ట్ చేసేసి ఇంకొద్దిగా ఆ మొత్తం పార్ట్ని తీసేసేలాగా చేస్తున్నారు అనమాట. సో నేనేమంటానంటే ఒకటి ప్రాపర్గా నేను ఏ క్యాన్సర్ కూడా, బ్రెస్ట్ క్యాన్సరే కాదు, యూట్రస్ క్యాన్సర్స్ కానీ ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ ఇట్స్ వెరీ నార్మల్ అయిపోయి ఈ మధ్యకాలంలో. ఇక ఆల్మోస్ట్ మనం 10 years 15 years బ్యాక్ చూసుకుంటే క్యాన్సర్ హాస్పిటల్స్ రేర్గా ఉండేవి. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్లో బెడ్లు ఖాళీగా లేవు, అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. ఎందుకంటే ఎందుకు వచ్చింది రీజన్ అంటే ఫ్యామిలీ హిస్టరీలో 10%, మిగతా వాళ్ళకి కామన్గా వస్తుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేదు. మెయిన్ థింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం, ఫుడ్ కరెక్ట్గా లేదు, జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అయిపోవడం. జంక్ ఫుడ్స్ ఏమవుతాయి, మన బాడీలో డెడ్ సెల్స్ వెళ్ళిపోతాయి, ఎక్కువ అయిపోతాయి. ఆ డెడ్ సెల్స్ కాస్త ట్యూమర్స్ ఫామ్ అవుతాయి. సో
స్లీప్ కరెక్ట్ ఇంపార్టెంట్, గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, స్ట్రెస్ అస్సలు ఉండదు మనిషికి. ఉంటుంది కానీ బ్యాలెన్సింగ్గా మెయింటైన్ చేయాలి. వర్క్ ఉంటుంది, వర్క్ చేయలేకపోతున్నామంటే ఓవర్ ప్రెషర్ తీసుకొని రాత్రంతా మేలుకొని కరెక్ట్ ఫుడ్ తినక దానివల్ల ఏమవుతుంది, మొత్తం లైఫ్ స్టైల్ ఇదైపోతుంది కదా, మారిపోతుంది మొత్తం. సో ఎప్పుడు ఏ క్యాన్సర్ రావద్దు అంటే ఒకటి హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకోండి. ఒకసారి వచ్చిన తర్వాత ఆ బాధ అనేది విపరీతమైన బాధ అని వచ్చాక చూసుకుందాంలే అంటే మాత్రం చూసుకోవడాలు ఏముండవు. ఆ బాధ, ఆ స్ట్రెస్ అలా ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది. సో మార్నింగ్ లేచాక మంచిగా, నేనైతే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అయితే స్పెషల్లీ చెప్తున్నాను, సి షేప్ బ్రాస్ తెప్పించుకోండి. అండర్ ఆర్మ్ సైడ్ కింద మంచిగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎల్ షేప్లో ఇలా పెట్టి అండర్ ఆర్మ్ కింద క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మసాజ్ చేసుకోండి. ట్యాప్ థెరపీ చేసుకోండి. సో ఈ సైడ్లో ఇప్పుడు మనం ఇలా తీసుకొని క్లాక్ వైజ్ ఇలా ఆపోజిట్లో మసాజ్ చేసుకోండి. రోజు స్నానం చేసే ముందు కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని మసాజ్ చేసుకోండి, ఏం ఫామ్ అవ్వవు మనకి. సో తర్వాత ఇప్పుడు టెండర్నెస్ హెవీగా ఉన్నప్పుడు ఇలా ఖచ్చితంగా మీకు ఏదైనా సిమ్టమ్ అనిపించింది అన్నప్పుడు మీ నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఇలా అనిపించిందని ఒక చిన్న డౌట్ క్లారిఫై చేసుకోండి. అలా ఉందిలేనే వదిలేసాం అనుకోండి చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ. సో అలాగా మార్నింగ్ యోగా, మంచి ఫుడ్. ఇప్పుడు యాంటీ క్యాన్సరస్ ఫుడ్లు ఎన్ని ఉన్నాయండి. సో బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా కూడా సమ్మర్లో దొరికి తాటి ముంజలు అద్భుతంగా పనిచేస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా అంటే యాంటీ క్యాన్సరస్ ఫుడ్లో, ఫ్రూట్స్లో చాలా రకాలు ఉన్నాయి. తాటి ముంజలు బాగా పనిచేస్తాయి, తర్బూజా బాగా పనిచేస్తుంది, ఎన్ని తినే ప్రతిదీ బాగా పనిచేస్తుంది. కానీ ఒక మోతాదులో తీసుకొని తర్వాత మనము మంచిగా బ్రేక్ఫాస్ట్, టైంకి లంచ్, టైంకి డిన్నర్ చేయడం. సో వర్క్ కూడా బ్యాలెన్స్ చేసుకోవడం, తొందర పడుకోవడం, తొందర లేగడం, మళ్ళీ యోగా చేసుకోవడం, మళ్ళీ మెయింటెనెన్స్ చేసుకోవడం, ఇలా చేసుకుంటే ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్ అంట. సో సమస్య అనేది ఇది పెద్ద సమస్య. ఆ పెద్ద సమస్య వరకు వెళ్ళాలంటే ఒకటేసారి రాదు ప్రాబ్లం. చిన్న చిన్న సిమ్టమ్స్ 100 రకాలు చెప్తుంది శరీరం. ఆ 100 రకాలని ఇండికేషన్స్ ని మనం నెగ్లెక్ట్ చేస్తే పెద్ద ఒకటేసారి పెద్ద ఏమి క్యాన్సర్స్ ఒకటే రావు. బాడీలో ఎన్నో రకాల అబ్నార్మల్ చేంజెస్ మన బాడీ హింట్ ఇస్తుంది మీకు, ఇది సంథింగ్ ఇక్కడ డిస్కంఫర్ట్ ఉంది, సంథింగ్ బాడీ అనేది నువ్వు వెళ్ళి చూయించుకునేంతవరకు లాక్కెళ్తుంది. నువ్వు చూయించుకోవట్లేదు అన్న పాయింట్కి వచ్చింది అనుకో, సరే ఇంకా నేను ఎన్ని ఇండికేషన్ చెప్పినా కూడా నువ్వు నేనేం చేస్తాను, అనుభవించు. నేను ఇన్ని రకాలుగా చెప్తున్నప్పుడు ఈవెన్ ఏ సమస్య అయినండి, దగ్గు తుమ్ము కూడా సడన్ గా రావు. సో ఫస్ట్ కొద్ది లైట్ ఇరిటేషన్స్ తో స్టార్ట్ అవుతాయి. జ్వరం కూడా ఫస్ట్ లో టెంపరేచర్ తో స్టార్ట్ అవుతుంది. నెగ్లెక్ట్ చేసి ఏదైనా తినేస్తే అది హై టెంపరేచర్. సో సమస్య ఏది కూడా సడన్ గా పెద్ద అవ్వదు. చిన్న చిన్న సమస్యలు అనేది మన శరీరం తెలియజేసినప్పుడు దాన్ని మనం గుర్తించి దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన శరీరాన్ని మనం ఎంత లవ్ చేస్తామో, ఎంత మనం సెల్ఫ్ మెయింటెనెన్స్ చేసుకుంటాము, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటాము, అప్పుడు ఈ సమస్య పెద్ద పెద్ద సమస్యలు రాకుండా అట్లీస్ట్ అప్పుడప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవుతాం కదా, అక్కడ మన డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. సో కాబట్టి మనం హ్యాపీగా బిందాస్గా ఉండొచ్చు. ఓకే. సో చాలా ఉంటాయండి మనకి. ఓన్లీ ఇప్పుడు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసుకొని ఏదో మనకి మనం సెల్ఫ్ ఎస్టిమేట్ చేసుకొని అవును నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనో, లేకపోతే ఉన్నవాళ్ళు లేదు నాకు లేదని ఇలా కాకుండా ఏదైనా డౌట్ వచ్చినా కానీ ఇప్పుడు మేడం ఏదైతే మెన్షన్ చేశారో వాటిలో ఏ సిమ్టమ్ ఉన్నా కానీ డాక్టర్ త్రూ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని, లేకపోతే ఆల్ హ్యాపీస్ ఉంటే దానికి తొందరగా టాబ్లెట్స్ స్టేజెస్ మారకుండా తీసుకొని జాగ్రత్తలు కొంచెం త్వరగా తీసుకుంటే మన లైఫ్ కూడా కాస్త సేఫ్ సైడ్లో ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.